పేరు బాగానే ఉంది. పథకాలు ఎలా కనిపిస్తున్నాయి? పథకాలు కూడా బాగానే ఉన్నాయి. ఏ పథకాలు బాగున్నాయి? అన్ని పథకాలు బాగున్నాయి. వాలంటరీ వ్యవస్థ కానీ లేకపోతే గ్రామ సచివాలయం వాలంటరీ వ్యవస్థ రావడం వల్ల ఏమైందంటే ప్రజలు అనేది సురక్షితంగా ఇంటికాడ ఉండి అన్ని పనులు చేసుకోగలుగుతున్నారు. ఏ ఒక్క పని కూడాను ప్రజలకు అనేది ఇబ్బంది లేదు. పెన్షన్ కానీ, డెత్ సర్టిఫికేట్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ కానీ అన్నీ స్వచ్ఛందంగా నీట్గా హ్యాపీగా ఇంటికాడ అన్ని సౌలభ్యంగా అందుతున్నాయి. ఆ పథకాలు ఓన్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అందుతున్నాయి, మిగతా పార్టీ వాళ్ళకి అది ఎక్కడా లేదు. మా ఊర్లో ఎక్కడ కానీ ఎవరికి కానీ అడగండి, డోర్ టు డోర్ ప్రతి డోర్ అరుగుడైతే నువ్వు కూడా తీసుకోవచ్చు. ఏ ఊరు ఏ జిల్లా కొంచెం చెప్తారు? ఇది తోటాడ గ్రామం, పోలాకి మండలం, శ్రీకాకుళం జిల్లా, నర్సంపేట నియోజకవర్గం. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి గల తేడా 100% ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి 100% తేడా ఉంది. ఎలాగంటే ప్రతిదీ ఏదైనా కావాలంటే జన్మ సర్టిఫికేట్కి వెళ్ళి ఆయన ఏదో చెప్తే దాన్ని బట్టి దీనికి ఇది ఇవ్వచ్చా ఇవ్వకూడదా అధికారికంగా అక్కడ నుండి పైనుండి ఆర్డర్ రావాలి. అది ఇక్కడ అలాగ లేదు. నువ్వైనా పెట్టుకోవచ్చు నువ్వే అరుగుడైన నుండి అందరూ తీసుకోవచ్చు. మీ ఇంటికి మంచి జరిగితేనే నాకు ఓటేయండి లేకపోతే లేదు అని ఆ మంచి జరిగిందని అంటారా? 100%, 99% అయింది. ప్రతి ఇంటికి అయింది. అంటే ఇక వాళ్ళ అభిప్రాయం అది. ఏ ఇంటికి జరగలేదనడానికి లేదు. జగన్ గారు ఒక ఫ్యాక్షనిస్ట్, జగన్ గారు జైలుకి వెళ్ళి వచ్చిన సీఎం, జగన్ గారు లక్షల కోట్లు అక్రమంగా సంపాదించి ఈ స్థాయికి వచ్చారు అనేది అంటున్నారు. దాంట్లో ఎంతవరకు రాజకీయ నాయకులు ఎవరు వెళ్ళడం లేదు జైలుకి? మా అచ్చెన్నాయుడు కూడా జైలుకి వెళ్ళి వచ్చారా లేదు? చంద్రబాబు నాయుడు కూడా జైలుకి వెళ్ళి వచ్చాడు. అందరూ రాజకీయ నాయకులు అందరూ వెళ్తుంటారు వస్తుంటారు. ఎన్ని కేసులు ఉంటే అన్ని బిరుదులు ఇస్తానంటాడు నారా లోకేష్. మరి అంటే అర్థం ఏంటి? కావాలని కేసులు పుట్టిస్తున్నట్టే కదా. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూటమితోటి వైఎస్ఆర్సీపీ మీద పోటీకి సిద్ధంగా ఉన్నారు కదా, దానివల్ల వైఎస్ఆర్సీపీకి ఏమైనా నష్టం ఏమీ జరగదండి. ఆ విషయంలో ఆ ఏరియాలో మా నియోజకవర్గంలో తీసుకుంటే జనసేనకి 10% ఓటింగ్ కూడా ఉండడం కష్టం. మరి అప్పుడు ఎలాగా జగన్మోహన్ రెడ్డి లాస్ అవుతుంది అంటారు? లాస్ అవుతుంది. ఏదైనా ఈ రెండే తగ్గపోరు ఏది జరిగినా. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి వల్ల 75% ఓటింగ్ అనేది పక్కాగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీకి, ప్రతి ఇంటికి, ప్రతి డోర్ టు డోరు జరగవలసిందల్లా ప్రతి ఇంటికి జరుగుతుంది. పార్టీ, జెండా, కులం, మతం భేదం లేదు. అది యూత్ కానీ కొన్నిటి దగ్గర పవన్ కళ్యాణ్ అనే మంత్రం లేదు సార్. మా ఏరియాలో మా ఏరియాలో తక్కువ. ఏదో ఈస్ట్ వెస్ట్ అంటారు కానీ ఈ ఏరియాలో అయితే 10% ఉండడం కష్టం. 10%. వచ్చే రోజుల్లో ఎలక్షన్ ఏ రోజులో అవని ఏ పార్టీ వస్తే బెటర్ అనేసి 100% వైసీపీ వస్తే మంచిది. ఎందుకంటే ఇంకొక 5 సంవత్సరాలు ఇచ్చి చూడాలి. ఇప్పుడు చేసిన అభివృద్ధికి, ఇప్పుడు వెళ్ళిన ప్రజలకు వెళ్ళిన పథకాలకి, రేపు పొద్దున్న పిల్లల భవిష్యత్తు ఇదంటే 5 సంవత్సరాల్లో నెక్స్ట్ 5 సంవత్సరాలకి అనేది ఒక క్లారిటీ వస్తుంది. కొన్ని విమర్శలు ఉన్నాయి కదా, రాజధాని విషయంలో కానీ పోలవరం విషయంలో కానీ అది చేయలేకపోయారు అనేది. రాజధాని విషయాలంటే మాకు ఇక్కడ వైజాగ్ రాజధాని వస్తే నాకు కావాలి, ఆ జిల్లా వాళ్ళకి అది కావాలి. మాకైతే వైజాగ్లో రాజధాని కావాలి. వస్తుందా? రాజధాని విషయంలో కరెక్టే అంటారా? మాకైతే కరెక్టే అనిపిస్తుంది 100%. ఇప్పుడు 6 పథకాలు ప్రవేశపెట్టారు కదా, దాంట్లో ఒకటి ఫ్రీ బస్. దానివల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుంటుపడుతుంది. ఒకటోది. రెండోది ఏంటంటే దానివల్ల ప్రజలకి, ఆటో కార్మికులకి, వీళ్ళందరికీ చాలా ఇబ్బంది. దీనివల్ల ఆల్రెడీ తెలంగాణలో చూస్తున్నాం కదా, ఆటో వాళ్ళు రోడ్డు ఎక్కి ధర్నా చేస్తున్నారు. ఇప్పుడు అదే పరిస్థితి మనకు రాదని ఎలాగనుకుంటాం చెప్పండి? ఒక సిటీలోనే ఆ బస్సు ఫ్రీ అనేది, సిటీలో కూడా ఎన్ని ఆటోలు ఉన్నాయి, కొన్ని లక్షల ఆటోలు ఉన్నాయి. విలేజ్లో ఎన్ని ఉన్నాయి? ఆటో కార్మికులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళంతా రోడ్డు ఎక్కుకున్నట్టే కదా. ఫ్రీ బస్సు అయితే కరెక్ట్ కాదు, 100% కరెక్ట్ కాదు. ఓకే, థ్యాంక్ యూ. Please subscribe .news.